అబ్బా రాత్రిపూట చార్మినార్కు పోవాలబ్బా. ఏమన్నుందా? బట్టలు, చెప్పులు, గాజులు, అత్తరు, బొత్తరు, తినేటి తాగేటి సగులమున్నాయి. ఆ లైట్ల వెళ్తురుకు తెల్లందాకా కూడా పట్ట పగటి లెక్క ఎగబడుతుంది. రంజాన్ వస్తుందంటే మనోళ్ళ షాపింగ్ ఆ మాత్రం ఉంటది. గీ ముచ్చట్లు ఎన్నో మాటలు చెప్పుకున్నాం. మరి ఇయాల్టి వార్త ఏందంటే పరేషాన్ కాకుండ్రీ, ఇది బీజేపీ రంజాన్ తోఫానే. ఢిల్లీలో వంచిరు ఆల్రెడీ. సేమియా, ఖర్జూరా, ఎండు పండ్లు, చక్కెర, మొగోళ్లకు కుర్తా పైజామా, ఆడోళ్లకు సల్వార్ కమీజు. రంజాన్ పండుగను సంబరంగా చేసుకోమని కమలం పార్టీ కొత్త కార్యం పెట్టుకుంది. ఈడొక్కనే కాదు, దేశమంతా 32 లక్షల మంది గరీబ్ ముస్లింలకు వంచాలని డిసైడ్ చేసిండ్రు. దీనికి పెట్టిన పేరు సౌగత్యే మోడీ. పేదలకు పండుగ ఖర్చు కొంత తప్పినట్టే. అంత మంచిగానే ఉన్నది కానీ మైనార్టీల పేరు దలిస్తేనే గయ్యున లేచే బీజేపీ ఇప్పుడు రంజాన్ తోఫా ఇచ్చుడే చిత్రం అనిపిస్తుందట చాలా మందికి. మసీదుల కింద గుళ్ళున్నాయని తవ్వుడు, త్రిబుల్ తలాక్ ఎత్తేసుడు, ఇలా దుకాణాలలో ఉనద్దనుడు, హిజాబ్ మీద లొల్లి, అలాల్ మీద లొల్లి, హజ్ యాత్రల మీద లొల్లి, హలీం మీద లొల్లి, ఆఖరికి ఇఫ్తార్ విందులు కూడా మెచ్చారు. ఇక సోషల్ మీడియాలో రాతలు, ఫోటోలు అయితే చెప్పవశం కాదు. మైనార్టీలకు టికెట్లు కూడా ఇయ్యారు. వెనకటికెళ్ళి గిట్ల నడుస్తున్న పార్టీ ఏకదమ్న రంజాన్ పండుగకు సరుకు సౌదాలు, బట్టలు వంచుతుండే వరకు అందరు పర్సన్ అవుతారు అన్నట్టు. ఇహే అంతా బీహార్ అసెంబ్లీ ఎలక్షన్ల కోసమే. ఆడ మైనార్టీ ఓట్లు బగ్గున్నాయి. వాళ్ళని మత్పరిస్తానికే ఈ పిలాన్ అనేది ప్రతిపక్షాల మాట. కేవలం ముచ్చట ఎట్లున్నా బీజేపీ పార్టీలు ముస్లింలకు రంజాన్ తోఫా ఇచ్చుడే ఈ కిత్త పండుగల పెద్ద వార్త పో.